టాటర్ హ్యాండ్మార్ వైఎం D48A మాట. దీని మోడల్ వచ్చేసి ఇది ఆఫీస్ కానీ ఫుల్ మెచ్ కానీ వేయకుండా ఈజీగా దుమ్ము అయితే దేవాలని చెక్కలు కూడా ఈజీగా చేస్తుంది. కొంచెం నీరు ఎక్కువ ఉంటే కూడా ఇది చాలా ఈజీగా వచ్చేది బయటికి. ఇది రోటవేటర్ బాగా మట్టి పడేయడం వల్ల దిగబడిపోయింది అనమాట. చూద్దాం మరి టాటర్ అయితే మహేంద్ర తెచ్చారు కానీ అక్కడ కూడా పెద్ద పొయ్యి ఉండడం వల్ల ఈజీగా దిగబడిపోయింది. ఇది వస్తుంది ఇప్పుడు వేరే టాటర్ అయితే వస్తుంది. ఏసీ పెరిగోసం అనే టాటర్ ఉందన్నమాట. ఫుల్ బిల్ చేస్తారు దానికి. అదైతే లాగుతుంది అనుకుంటున్నాము. చాలా ఈజీగా అయితే బయటకు వచ్చేస్తుంది. మనం అయితే ఎలా వస్తుందో బయటకు చూద్దాం అయితే ఫ్రెండ్స్. చూసారు కదా టాటర్ వెనకాల నుంచి అయితే రోటవేటర్ లెఫ్ట్ సైడ్ వీల్ అయితే చూసారు కదా చాలా సగం వరకు దిగబడిపోయింది. దానివల్ల కొంచెం 2 సార్లు తిప్పారు కానీ కొంచెం దిగబడిపోయింది అన్నమాట బాగానే. వేరే టాటర్ అయితే తీసుకొస్తారు ఇప్పుడు. ఇక్కడైతే 2 టాటర్లు దిగబడిపోయింది. మహేంద్ర ఫుల్ వీల్ చేశారు, అది కూడా దిగబడిపోయింది. టాటర్ అయితే కొత్తగా వచ్చినట్టుంది. 4 రోజులు అవుతుందేమో టాటర్ వచ్చి. టాటర్ మోడల్ వచ్చి బాగుంటుంది అనమాట. కారులో ఉంటుంది. లోపల అయితే సిట్టింగ్ కానీ ఏదైనా బాగుంటుంది అనమాట. ఇది బాగా నీరు లేకపోవడం వల్ల అయితే దిగబడిపోయింది అనమాట. బాగా నొక్కేసింది. దానివల్ల ఈజీగా వచ్చేస్తుంది కానీ ఓన్లీ టాటర్ అయితే. కాకపోతే కొత్త టాటర్ వల్ల డ్రైవర్ గారు ఆలోచించి వేరే టాటర్ అయితే రమ్మన్నారు. అది దిగబడిపోయింది. దీన్ని లాగడానికి అయితే మెస్సీ పెరుకోసం అయితే వచ్చింది ఫుల్ వీల్ చేసుకుని. ఇప్పుడు అయితే చైన్ వేస్తారు దానికి. చూద్దాం. చేనంతా బాగానే ఉంది. ఆ పక్కనే గొయ్యిగా ఉంది. టాటర్ అయితే పైకి లేకుండా వచ్చేస్తుంది అనుకుంటున్నాను. డ్రైవర్ కూడా సీనియర్ డ్రైవరే. వేరే టాటర్ ఉండడం వల్ల అయితే చాలా సపోర్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా అయితే వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్మార్కే లాగుతారనమాట. చాలా సింపుల్ పద్ధతిలో కూడా మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే బాగా దిగుబాటులో ఉన్నప్పుడు టాటర్ కూడా డ్యామేజ్ కూడా జరగకుండా జాగ్రత్తగా లాగాలి. ఇప్పుడు ఈ హ్యాండ్మార్ చూద్దాం ఇప్పుడు ఎలా వస్తుందో. దానికి అయితే ఎలా లాగుతారో చూద్దాం. ఎదరికి లాగుతారో వెనక లాగుతారో కొంచెం డిస్కషన్ జరుగుతుంది అక్కడ. వెనక కొత్త దిగబడిపోతుంది అని కొంచెం డిస్టెన్స్లో పెట్టారు. డిస్టెన్స్లో పెట్టిన తర్వాత చూద్దాం. తాడు అండ్ చైన్ కూడా వేస్తారు. ఎందుకంటే లాంగ్ ఎక్కువ ఉంది కదా దానివల్ల అనమాట. చైన్ తాడు కట్టారు, టైట్ చేస్తున్నారు అనమాట. ఓకే, సక్సెస్ఫుల్గా అయితే వర్క్ అయింది. ఇప్పుడు టాటర్ డ్రైవర్ ఎక్కుతారు అనమాట. పైకి వెళ్తారు. పొజిషన్ మార్చారనమాట.
పొజిషన్ అయితే మారుస్తున్నారు, బ్యాక్ సైడ్కి వేస్తారు పొజిషన్. అప్పుడు టాటర్ ఈజీగా వచ్చేస్తుంది, గొట్టెక్కేస్తుంది కదా. చూద్దాం మరి ఏమవుతుందో. బండికి స్ట్రైట్ పెట్టారు బండికి, అంటే సేమ్ పొజిషన్ కానీ ఒకటేమో అటు సైడ్ ఒక సేమ్ ఇటు సైడ్కి. రైతులు ఆగుతున్నారు కానీ ఇది గొయ్యడిపోతుంది ఇక్కడ. ఇది టాటర్ అయితే ఇక్కడ దిగబడుతుంది కాబట్టి కొంచెం మై గాడ్ ఒక రౌండే వస్తారన్నమాట టాటర్. అప్పుడు వీల్స్కి ఇక్కడ మట్టి అంటుకోదు, బరువుగా ఉండదు అన్నమాట. అప్పుడు దిగబడతంలో కూడా కొంచెం దీనికి స్లిప్ అయిపోతున్నాయి, కొత్త టైర్లు కాబట్టి దానికి మట్టి కూడా బాగా పట్టేసింది. మట్టి బాగా పట్టేసి దిగబడిపోతుంది అనమాట. వెనక్కి స్లిప్ అయిపోతున్నాయి, ఏదో టాటర్ సపోర్ట్ ఉంటుంది కానీ రాదు. దానివల్ల నేను టాటర్ని తీసుకొచ్చాను మెస్సీ పెరుగు వస్తుంది. టాటర్ అయితే సెట్ అయిందనమాట. గొలి చేయడం వల్ల చాలా ఈజీగా వచ్చేసింది టాటర్ కూడా. చాలాసేపు కష్టపడ్డారు కానీ చాలా ఈజీగా ఇది వచ్చేసింది. చూసారు కదా ఫ్రెండ్స్, టాటర్ అయితే చాలా అధికంగా అయితే చాలా ఈజీగా అయితే వచ్చింది. టాటర్ కూడా కొత్త టాటర్ వల్ల కొంచెం డ్రైవర్ కూడా ఆలోచించాడు, దానివల్ల అటు ఇటు అయినా కూడా ఈజీగా అయితే వచ్చింది అనమాట. నెక్స్ట్ మాత్రం ఇలాంటివి జరిగేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా టాటర్ డ్రైవర్లు అందరూ చూసుకోండి, డ్యామేజ్ గట్రా అవ్వకుండా. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. చూసారు కదా టాటర్ అయితే ఎన్మారో నీరు తక్కువ ఉంది కాబట్టి కొంచెం కష్టంగా వచ్చింది. అదే నీరు ఫుల్గా ఉంటే టైర్ల మీద ఈజీగా నడుస్తుంది అనమాట. బాగుంటుంది టాటర్ కూడా, దమ్ము కూడా బాగా చేస్తుంది. చూద్దాం ఒకసారి మనం కూడా. ఇప్పుడు హెల్ప్ చేయడానికి వచ్చిన టాటర్ అయితే జాగ్రత్తగా వెళ్ళిపోతుంది అనమాట.